అమెరికాలో ఉన్న మనోళ్ళందరూ నెయ్యిని ఇట్లనే ప్రిపేర్ చేసుకుంటారు. అది ఎలాగంటే ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ అని ఉంది కదా! మనకు అన్సాల్టెడ్ బటర్ అని షాప్‌లో దొరుకుతది. దాన్ని తెచ్చుకొని నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటారు. అదేలాగో నేను ఈరోజు చూయించబోతున్నాను. ఆ బటర్‌లో మనకు ఏంటంటే షీట్ వస్తది. ఆ షీట్‌లో ఈ బాక్స్ ఉంటది కదా! ఆ బాక్స్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఇవాళ. దాంట్లో మనకు 4 బటర్ స్టిక్స్ వస్తాయి. ఆ 4 బటర్ స్టిక్స్‌తో నేను ఈరోజు మంచిగా నెయ్యి తయారు చేసి మీకు చూయించబోతున్నాను. అది ఎలాగో చూసేయండి. ముందుగా బటర్‌కున్న కవర్ తీసేసి వాటిని మంచిగా ముక్కలుగా కట్ చేసి సేమ్ మనం మీగడని ఎలా వేడి చేస్తామో అలాగే మనం బటర్‌ని కూడా మంచిగా వేడి చేసుకోవాలి. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ నెయ్యి అనేది తయారవుతుంది. మనలో చాలామందికి నెయ్యి పర్ఫెక్ట్‌గా తయారు చేయడం అయితే రాదు కదా! సో, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం మనకు చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అదేంటంటే మెయిన్‌గా మనం అంతా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మంచిగా మనం కరిగేంత వరకు మనం కంటిన్యూస్‌గా స్టిర్ చేస్తూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలి. మంచిగా మిక్స్ చేస్తే ఏంటంటే మనకు అడుగంటదు. మంచి పర్ఫెక్ట్ నెయ్యి అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకు బటర్ అంతా మెల్ట్ అయిపోయింది. మనకు మంచిగా ఫోమ్ అయితే వస్తుంది కదా! ఫస్ట్ మనకి ఈ ఫోమ్ అంతా పోయి మంచి యెల్లో కలర్ బటర్ అయితే అవుతుంది. ఆ యెల్లో కలర్ బటర్ నుంచి మనకు చిన్న చిన్నగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. యెల్లో కలర్ నుంచి లైట్ గోల్డెన్ కలర్‌కి, లైట్ గోల్డెన్ కలర్ నుంచి అలాగే బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. సో, మనకి ఎప్పుడైతే బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే కింద మొత్తం అడుగంటుతది. అసలు ఇంకా అలా అడుగంటకుండా మనకు వెంటనే ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిందనుకోండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా ఈ ప్రాసెస్ మాత్రం కంప్లీట్‌గా అయితే లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. అలా అయితేనే పర్ఫెక్ట్ నెయ్యి అనేది వస్తుంది. సో, మనం ఎంత లో ఫ్లేమ్‌లో చేసినా కూడా కొంచెం అంతో ఇంతో అయితే మనకు అడుగంటుతది లాస్ట్‌లో. సో, దానికి మనమైతే ఏం చేయలేం కదా! సో, ఇంకా దాన్నయితే పక్కన పెట్టేసేయాలి. ఇంకా మనకైతే నెయ్యి అయితే చల్లారింది. చల్లారిన నెయ్యిని నేను ఒక గాజు బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ఆహా! నెయ్యి అయితే భలే స్మెల్ అనిపిస్తుందండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నాకైతే మంచిగా మనం ఇండియాలో చేసే నెయ్యి ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. బటర్‌తో చేస్తే కూడా చాలా స్మెల్ కూడా అదిరిపోయింది అసలు. ఇంకా నేను టేస్ట్ కూడా చేశాను కాబట్టి చాలా బాగుంది. అందుకే మ్యాక్సిమం మనోళ్ళందరూ ఇదే బటర్‌తో చేసుకుంటారు కంపల్సరీగా. నెయ్యినైతే ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే ఒక 12 అవర్స్ అయితే వదిలేయాలండి. అలా అయితే మంచిగా మనకు నెయ్యి అయితే ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా మనకైతే మంచి పర్ఫెక్ట్ నెయ్యి అనేది రెడీ అయింది. స్మెల్ అయితే చాలా బాగుంది అసలు. నేనైతే ఫస్ట్ టైం చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.